అత్తయ్య, రాజుగారు డబ్బు కాసపడే మనిషి కాదని మీకు కూడా తెలుసు. ఇవి ఆధారాలు లేని ఆరోపణలు. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు మైసమ్మ ఎంత చెప్పినా నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. వీళ్ళు మొదట్నుంచి మనకి ఏ వివరాలు ఇవ్వలేదు. వీళ్ళ ఊరి పేరు కూడా మనకు తెలీదు. ఇప్పుడు ఈ దొంగతనం ఆరోపణ. దేవుడా, వీళ్ళ ఇంట్లోకి రాకుండా చూడు. అప్పుడే నేను కొట్టేసిన డబ్బుతో మాయం అవగలను. రాజుగారు, తప్పుగా అనుకోకండి. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోండి అనడం భావ్యం కాదు. పైగా మీరు ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో చిన్ముద్రిక అనే ఉంగరం కోసం వచ్చారు. అన్నింటికీ మించి నా కోడలు చెప్తుంది కాబట్టి మీకొక వారం రోజులు టైం ఇస్తున్నాను. మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి. ఏం అర్జున్, నేను చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ అమ్మా. వీళ్ల కోసం మళ్ళీ మళ్ళీ పోలీసులు రావడం మనకి మర్యాద కాదు. పైగా మనకున్న తలనొప్పులు చాలు, మళ్ళీ కొత్త తలనొప్పి మనకెందుకు?